రెస్పోకేర్ అనేది సజెస్ట్ చేశారు. సో అది వాడిన ఒక్క బాటిల్ వాడేసరికి నాకు చాలా అంటే చాలా రిలీఫ్ వచ్చిందండి. సో దాన్ని వాడకముందు నాకు ఎలా ఉండేదంటే సిట్యుయేషను నేను బెడ్ మీదకెళ్ళి పడుకున్నానంటే నాకింకా టెన్షన్ స్టార్ట్ అయిపోయేది. ఎందుకంటే ఆ పిల్లి కూతులనేవి సో ఆల్రెడీ ఎవరైతే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అదొక రకమైన డిస్టర్బెన్స్. ఇంకా పడుకోవాలంటే చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చేది. సో ఒకానొక టైంలో ఇంకా చెప్పాలంటే ఎందుకు నాకు ఈ లైఫ్ అన్నంత పీక్ స్టేజ్ కూడా అనిపిచ్చేదనమాట. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల నిద్ర కూడా పట్టేది కాదు. కానీ ఎప్పుడైతే నేను రెస్పోకేర్ వాడానో నాకు చాలా వరకు ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిందండి. సో నేను మళ్ళీ అది వాడిన తర్వాత 2 ఇయర్స్ వరకు నాకసలు దాంతో పని లేదు. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ తర్వాత నేను మళ్ళీ రెస్పోకేర్ వాడాను. సో అలాగే నాకు టీత్ ప్రాబ్లమ్ ఉండేది బాగా. ఇంకా పెయిన్ తట్టుకోలేక నేను పన్ను తీయించుకుందాం అనే సిట్యుయేషన్‌లో ఆల్రెడీ నీమ్ పేస్ట్ కూడా నేను వాడడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అప్పటి వరకు పెయిన్ భరించాం. ఇంకొక 1 వీక్ చూద్దాం. సో మనం ఎందుకంత డెసిషన్ తీసుకొని వెళ్లి వాళ్ళకి మనం డబ్బులు ఎందుకు 10,000 మనం అవసరమా అని చెప్పి పోనీ ఇన్ని రోజులు మనం భరించాం కాబట్టి ఇంకొక 1 వీక్ భరిద్దాం అని చెప్పి ఆ నీమ్ పేస్ట్ అనేది వాడానండి. సో అది వాడిన కొద్ది రోజులకే నాకు పెయిన్ అనేది రిలీఫ్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటేంటంటే ఆ పన్ను ఆటోమేటిక్‌గా ఊడిపోయిందనమాట. సో వేస్ట్ ఏదైతే ఉందో సో అలా వేస్ట్ అనేది ఊడిపోవడం జరిగింది లీడర్. సో అలా నాకు అవి 2 ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను రెస్పోకేర్ అనేది నిజంగా నా సంజీవని అని. ఎందుకంటే నన్ను ఈరోజు ఎంత ఎఫెక్టివ్‌గా మాట్లాడడం కానీ, ఈవెన్ నేను కోల్డ్ సీజన్స్‌లో కూడా నేను అంత ఎఫెక్టివ్‌గా క్లాసెస్ చెప్పడం గాని, వినడం గాని, లేదంటే నాకు నేను నా లైఫ్ స్టైల్ హెల్తీగా మెయింటైన్ చేస్తున్నానంటే ఖచ్చితంగా అది ఎప్పుడు నా సంజీవని అని చెప్తాను. అంత ఎక్సలెంట్‌గా పనిచేసిన ప్రొడక్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్‌గా ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాను. అందులో హెల్ప్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నా డెలివరీ తర్వాత నాకున్న నెక్స్ట్ ఆప్షన్ నేను మళ్ళీ జాబ్‌కెళ్ళాలి. కానీ ఏంటంటే నాకు జాబ్‌లోనే సిట్యుయేషన్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ వెళ్తే నాకు సేమ్ సిట్యుయేషన్స్ చేసే వాళ్ళ మీదే వర్క్ బర్డెన్ ఉంటది. చేసేవాళ్ళే చేయాలి. సో సేమ్ ఎప్పుడు కూడా అంటే మన ప్యాషన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఒక్కొక్క రంగంలో ఉండాలని. సో అలా నాకు టీచింగ్ అంటే ప్యాషన్ ఉన్నప్పటికీ నేను నా ప్రొఫెషన్‌కి నేను దూరంగా ఉన్నాను. సో ఈరోజు మన వెస్టేజ్ ద్వారా మళ్ళీ తిరిగి నా ప్రొఫెషన్‌లో నేనున్నాననే ఫీలింగ్ నాకెప్పుడూ ఉంటది. సో మన లీడర్స్‌కి ఒక ట్రైనర్‌గా ఒక మంచి క్లాసెస్ నేను ఇస్తున్నానంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అలాగే మన వెస్టేజ్ ద్వారా నేను ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. సో అక్కడికి వెళ్లి నేను అంత బాధపడుతూ ఇబ్బంది పడడం కన్నా ఒక 2 ఇయర్స్ కనుక కమిట్మెంట్ తీసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అని నాకనిపించింది. సో అదే పేషెన్సీతో నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానండి. అలాగే నేను గోల్ పెట్టుకున్నాను. జూన్ మంత్‌కి బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి. అలాగే నేను ఒక 1000+ లీడర్స్ ముందు నా అచీవ్‌మెంట్ అలాగే వెస్టేజ్ యొక్క అచీవ్‌మెంట్ నాకు ఎంత మంచి హెల్త్ ఇచ్చినా వెస్టేజ్ గురించి నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో ఆ డే కోసం నేను వెయిట్ చేస్తున్నానండి. అలా నేను షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ గోల్ కూడా పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో ఓకే లీడర్స్ ఈరోజు మనకు సెషన్‌లోకైతే వెళ్దాము. సో ఐ హోప్ స్క్రీన్ అది కూడా క్లియర్ గానే ఉందని అనుకుంటున్నాను. సో ఏదైనా ఇష్యూ ఉంటే గణపతి సార్ ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి సార్. ఓకే లీడర్స్ మన ఈ క్లాస్‌నొచ్చేసి తీయని పాయసంతో మొదలు పెడదాం అని అనుకుంటున్నాను. సో అందరికీ పాయసం అంటే చాలా ఇష్టం కదండీ! సో ప్రతి ఒక్కరికి అంటే స్వీట్ ఇష్టమన్నా లేకపోయినా ఓకే అని చెప్పండి మన క్లాస్ కోసం. సో పాయసం అనేసరికి మన అమ్మ చాలా చక్కగా చేసి పెడుతూ ఉంటుంది మనకు పాయసం. కానీ మనం ఏం చేస్తామంటే మా అమ్మ పాయసం చేసి ఏం చేస్తదంటే రోజు వాడే గిన్నెలోనే కొంచెం వేసేసి అగో స్పూన్ తీసుకొని నువ్వు తినేయి అమ్మ అని చెప్తుంది. ఎందుకంటే అమ్మ మనకి క్లోజ్ కదా! సో మన ఇల్లు. సో మనకి చొరవగా ఏం చేస్తుందంటే నార్మల్‌గానే ట్రీట్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మన అమ్మమ్మ ఇంటికి వెళ్తామో సెలవులకు కావచ్చు, ఏదైనా అకేషన్‌కి మనం వెళ్ళినప్పుడు అమ్మమ్మ కూడా పాయసం చేసి పెడుతుందండి. కానీ ఏం చేస్తదంటే అబ్బా! నా మనవరాలు లేదంటే నా మనవడు ఇన్ని రోజుల తర్వాత సెలవులకొచ్చాడు. లేదంటే పాపం వీడు కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు. వీడిని బాగా చూడాలని ప్రేమతో ఏం చేస్తుందంటే అమ్మ చేసిన పాయసం లాంటిది అమ్మమ్మ కూడా చేస్తుంది. కానీ ఏం చేస్తదంటే ఒక చక్కని అందమైన గాజు బౌల్‌లో పెట్టి ఒక మంచి స్పూనేసి తిను నాన్న అని ప్రేమగా కూర్చోబెడుతుంది. ఎందుకంటే మనకంత ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఏం చేస్తాడంటే సెలవుల తర్వాత అమ్మ దగ్గరికెళ్ళిన తర్వాత అమ్మమ్మ చేసిన పాయసం ఎంత బావుందో అని. కానీ నిజానికి ఒకటి లీడర్స్ ఇక్కడ ఆ అమ్మ కూడా అమ్మమ్మ నుంచి నేర్చుకున్న పాయసమే చేసింది. కానీ పిల్లవాడికి అమ్మమ్మ పాయసమే ఎందుకు నచ్చింది అంటే తను చూసిన విధానం, తను పెట్టిన విధానం ఆ పిల్లవాడిని అట్రాక్ట్ చేసింది కాబట్టి అమ్మ కన్నా అమ్మమ్మే గుర్తుండిపోయిందనమాట. అలాగే ప్రతి ఒక్కరికి బాల్యంలో చిన్న జ్ఞాపకాలైతే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు స్కూలుకి వెళ్తాము.
వెళ్తే తెలుగు టీచర్ ఉంటారు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే ఆఖరికి ఆడించి పీఈటీ టీచర్ కూడా ఉంటారు. కానీ మనం ఇన్ని ఇయర్స్ తర్వాత మనకి 10th క్లాస్ గానీ లేదంటే మన స్కూలింగ్ గానీ అయిపోయి చాలా వరకు ఇందులో పెద్దవాళ్ళు ఉండుండొచ్చు. చాలా ఇయర్స్ అయితే వచ్చేసింది. కానీ మన స్కూల్ డేస్ గుర్తుకు రాగానే ప్రతి ఒక్కరికి ఒక్క టీచర్ మాత్రమే గుర్తొస్తుంది. నేను చెప్పింది 100% కరెక్ట్ అని నేను నమ్ముతాను. సో మీరందరూ కూడా మీరు ఆన్సర్ చేసుకోండి. సో ఒక్క టీచర్ మాత్రమే గుర్తుంటుంది. ఎందుకు ఆ ఒక్క టీచర్ మాత్రమే? సో ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ చెప్పారు కదా అని ఆ ఒక్కరు మాత్రమే మనకి ఎందుకు గుర్తున్నారు? సో నెక్స్ట్ మన వెస్టేజ్ లోకి వచ్చేసరికి మనం అందరం వెస్టేజ్ లో జాయిన్ అయ్యాము. మనం బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అటెండ్ అవుతాం. ఛాంపియన్ డే కావచ్చు, అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు, మంచి మంచి బూట్ క్యాంప్స్ కావచ్చు, లేదంటే 1 డే వర్క్ షాప్ కావచ్చు, ఇవన్నీ అటెండ్ అవుతాం. అటెండ్ అయిన ప్రతిసారి మంచి మంచి లీడర్స్ మనం చూస్తూ ఉంటామండి. సో నెంబర్ ఆఫ్ లీడర్స్ 1000+ లీడర్స్ 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, కార్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఎవరెవరో టెస్ట్ మోనీ చెప్తారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. కానీ అంతమందిలో కూడా మనం కొంతమందినే గుర్తు పెట్టుకుంటాం. ఎందుకని? సో మన అమ్మమ్మ కావచ్చు, లేదంటే మన స్కూల్లో టీచర్స్ కావచ్చు, ప్రెసెంట్ మనం చేస్తున్న బిజినెస్ కావచ్చు, ఇంత మందిలో కూడా ఫ్యూ మెంబర్స్, అంటే చాలా తక్కువ మంది మాత్రమే మన మైండ్ లో ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు చేసే ప్రెజెంటేషన్, అమ్మమ్మ చేసే వంట, ఆ ప్రెజెంటేషన్ మనకి ఇచ్చే పాయసం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే మనకు ఒక టీచర్ చెప్పే లెసన్ ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఒక 20 years అయిపోవచ్చు, మనకి 10 years అయిపోవచ్చు. కానీ ఆ చెప్పిన లెసన్ మన పిల్లలకు చెప్తున్నప్పుడు కూడా మనకి అది గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు ఆ టీచర్ గుర్తున్నారు? బికాస్ ఆ టీచర్ ఇచ్చే ప్రెజెంటేషన్ అనేది ఆ పిల్లవాడి మైండ్ లో ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఉండిపోతుంది. అలాగే ఈ రోజు మన వెస్టేజ్ లో నెంబర్ ఆఫ్ లీడర్స్ మాట్లాడుతున్నా కూడా ఈ రోజు జూమ్ మీటింగ్ లో కొంతమంది లీడర్స్ గురించే మనం డిస్కస్ చేసుకున్నాం. అబ్బా పలానా లీడర్ ఎలా చెప్పారు, యూత్ ఐకాన్ లీడర్స్ మొత్తం మనం వెళ్తే ఆ లీడర్స్ మాట్లాడితే అందులో కొంతమంది గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకని వాళ్ళే గుర్తుంటారు అంటే బికాస్ వాళ్ళు ఇచ్చే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్, వాళ్ళు ఇచ్చేది ప్రెజెంటేషన్ కాదండి, ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గుర్తుంటున్నారు. సో ఈ రోజు నా టాపిక్ అయినారు. ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా మనం వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం చెప్పే 5 నిమిషాల్లో ఏదైనా కూడా మనం చెప్పే ఏదైతే ఉన్న ప్రెజెంటేషన్ డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం చెప్పేది 10 నిమిషాలైనా ఎంత ఎఫెక్టివ్ గా చెప్తే అవతల వ్యక్తి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో వినే వాళ్ళకి అంత అద్భుతంగా ఉంటుంది. సో అంత ఎఫెక్టివ్ గా మనం ప్రెజెంట్ చేయాలి. కాబట్టి మనం ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాము. యాక్చువల్ గా నాకు సార్ ఈ టాపిక్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఇచ్చారని కూడా నాకు తెలీదు. కానీ నేను సార్ని తిరిగి సార్ ఇది ఏం టాపిక్ అని కూడా నేను సార్ని అడగలేదు. బట్ నా వేలో నేను సార్ నాకు ఎందుకు ఇది ఇచ్చారు, నేను 100% దీనికి న్యాయం చేయాలి అని చెప్పి చాలా వరకు నేను నా సాయి శక్తుల 100% ట్రై చేశాను లీడర్స్. సో ఆ ప్రెజెంటేషన్ నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. దట్ ఈస్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. సో లీడర్స్ స్క్రీన్ క్లియర్ గా ఉందనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మనం ఈ ప్రెజెంటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అనేది ఈ రోజు మనం 1-to-1 మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో 1-to-1 మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ లీడర్ గా, ఒక ట్రైనర్ గా మనం ఉంటాము. సో ఎదురుగా ఒక ప్రాస్పెక్ట్, ఒక ఆడియన్ ఉంటారు. సో ప్రతి ఒక్క మనం ప్రతి మంత్ ఉంటాం, నెంబర్ ఆఫ్ లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మన ప్రెజెంటేషన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సిమ్ అనేది మనం Recording in progress.
ఓకేనా సార్? క్లియర్ సార్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనా సార్? క్లియరా సార్? ఓకే సార్. ప్రాబ్లం వచ్చింది, ఏమనుకోవద్దు. ఓకే లీడర్స్, ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ఎఫెక్టివ్ 1 మీటింగ్ చేస్తాం. సో అది కూడా మనం ప్రెజెంటేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఒక హోమ్ మీటింగ్ కనుగోలు గ్యాదర్ అయ్యి ఒక ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే రిలేటివ్స్ కావచ్చు, మనం ఒక హోమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. సో అది కూడా మనకి ప్రెజెంటేషన్ లోకి వస్తుంది. సో వచ్చేసి సెమినార్స్ మనం కండక్షన్స్ కావచ్చు, లేదంటే మన అటెండ్ అయ్యే ఛాంపియన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాం నెంబర్ ఆఫ్ లీడర్స్ తో. నెక్స్ట్ వచ్చేసి వెబినార్స్. సో మనం ఆల్రెడీ మన వెబినార్స్ అనగానే మనకు గుర్తొచ్చేది జూమ్ క్లాస్ అండి. సో ఈ జూమ్ క్లాస్ లో మనం వింటూ ఉంటాం. ఇవి ఏంటంటే ఇవి కూడా నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మనకి ఏంటంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో వెబినార్స్ ద్వారా సో వాళ్ళు ఇచ్చే ప్రెజెంటేషన్స్. సో ఇలా చూసుకుంటే మనకు 1 to 1 కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, వెబినార్స్ కావచ్చు. సో ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి అక్కడ మారుతుంది తప్ప మనకు ప్రెజెంటేషన్ అనేది ప్రతి చోట ఒకలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఆన్ స్క్రీన్ ఉంటాము, అక్కడ హాఫ్ స్క్రీన్ ఉంటాము అన్నమాట. అంటే మనకు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ మీటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కడైనా కూడా మనకి ప్రెజెంటేషన్ అనేది మనకి సేమ్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి లీడర్స్, మనకి ఏదైతే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ తీసుకున్నామో అందులో వచ్చేసి ఫస్ట్ డ్రెస్ కోడ్. సో మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినా లేదంటే ఏదైనా ప్రెజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ కూడా చూసేది మన డ్రెస్సింగ్. సో మన ఈ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక మంచి డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ డ్రెస్ కోడ్ ఏంటంటే మనకి ఈ డ్రెస్ కోడ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రొఫెషనలిజం. అంటే ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు వీళ్ళు అంటే చూడండి, మనం ఒక డ్రెస్ చూసి వాళ్ళని సార్ ఆర్ మేడం అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచిగా రెడీ అయ్యి ఒక టక్ చేసుకుని లేదంటే ఒక మంచి బాగా రెడీ అయ్యి వచ్చారు అనుకున్నప్పుడు ఏమంటాం, వాళ్ళు వెంటనే మేడం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. సో అలా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో అలా చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రొఫెషనలిజం అనేది ఉండడం వల్ల అవతల వ్యక్తి మనకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మన డ్రెస్ కోడ్ అనేది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. అంటే మనకి అబ్బా నేను మంచిగా ఉన్నాను, ఓకే నేను ఏదైనా ప్రెజెంట్ చేయగలని చెప్పి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు జనరల్ డేస్ లో గమనించండి, మనం రెగ్యులర్ గా మనం ఎప్పుడు బట్టలు వేసుకుంటాం కానీ పాత బట్టలు వేస్తాము. అదే ఏదైనా పండుగ వచ్చిందంటే చూడండి, ఒక మంచి డ్రెస్ వేసుకోగానే ఆ రోజు మనకి తెలియని ఆనందం, చాలా ఉత్సాహంగా ఉంటాము. చాలా అంటే చాలా యాక్టివ్ గా మన మైండ్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్ అనేది మన మైండ్ ఎఫెక్ట్ చేస్తుంది. అబ్బాయి ఈ రోజు నేను ఒక మంచి డ్రెస్ వేసుకున్నాననే ఫీలింగ్ మన మైండ్ కి వెళ్తుంది కాబట్టి ఆ రోజు అంతా మనం చాలా కాన్ఫిడెంట్ గా మనం చాలా అందంగా కనిపిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంప్రెషన్. సో మన డ్రెస్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తాం. అలాగే క్రెడిబిలిటీ. సో మీరు ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే ఫస్ట్ అది మన డ్రెస్ కోడ్ తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ యువర్ ప్రెజెంటేషన్. సో మన ప్రెజెంటేషన్ ఇంకా అంటే ఇంకా అద్భుతంగా తయారు చేస్తుందండి మన డ్రెస్ కోడ్ అనేది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఒక పర్సన్ రెడీ స్మార్ట్ క్యాజువల్ గా సో కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకున్నారు. సో చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, సో ఎలా గనక మనం ఏదైనా ఒక మీటింగ్ కానీ ఏదైనా ఒక ప్రెజెంటేషన్ కానీ కండక్ట్ చేయడానికి వెళ్తే సో ఆ డ్రెస్సింగ్ అనేది కొంచెం అంత అంటే అంత పర్ఫెక్ట్ గా అనిపించదు అనమాట. సో మనం ఎలాంటి డ్రెస్ కోడ్ అనేది మనం ఫాలో అవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాజువల్ గా. సో అలాంటి జస్ట్ టీ షర్ట్ వేసుకుని, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో క్యాజువల్ వేర్ లో వెళ్ళారు అనుకోండి, ఏదో వాళ్ళు పలానా పర్సన్ అని అనుకుంటారు తప్ప మిమ్మల్ని చూడగానే సార్ ఆర్ మేడం లేదంటే ఆ ఒక ఒబీడియన్స్ అనేది రాదన్నమాట వాళ్ళకి. సో అంటే మన డ్రెస్సింగ్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇలా కూడా మనం ఫాలో అవ్వకూడదు.
ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మన లీడర్స్ చూడండి, బ్లాక్ ప్యాంట్ అలాగే వైట్ షర్ట్. మనం ఎక్కడ మీటింగ్స్ కి వెళ్ళినా కూడా చాలా వరకు లీడర్స్ ఈ డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ షూ అనేది వేసుకుంటారు. కాబట్టి వాళ్ళని చూడగానే ఒక ప్రొఫెషనలిజం, ఒక గ్రేట్ లీడర్ అనే ఫీలింగ్ వస్తుంది. నిజానికి వాళ్ళు ఉన్నది తక్కువ స్టేజ్ లో కావచ్చు, తక్కువ లెవెల్ కావచ్చు, కానీ చూడడానికి లుక్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రెజెంట్ చేసినా కూడా వాళ్ళు ఎదుటి వ్యక్తి వినడానికి రెడీగా ఉంటారండి. సో మన డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా లేదంటే మనం క్రౌన్ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే యూసిడీస్ కావచ్చు, డీస్ అలాగే మంచి మంచి గ్రేట్ లీడర్స్ అందరిని మనం చూస్తూ ఉంటాము. ఇలా మంచిగా టక్ చేసుకుని అలాగే ఒక మంచి కోట్ వేసుకుని వస్తారు. సో వాళ్ళని చూడగానే మనకి ఎక్కడ లేని రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. అబ్బా చాలా సార్, ఓకే పలానా మేడం, సో అని చెప్పి మనం ఏంటంటే చాలా రెస్పెక్టబుల్ గా ఉంటాము. సో మన ప్రెజెంటేషన్ అనేది మన గ్రేట్ లీడర్స్ వచ్చి మన స్టేజ్ మీద ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, వాళ్ళు నార్మల్ గా వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా వింటారా? వినరు. అదే ఒక డ్రెస్ కోడ్ అనేది ఫాలో అయ్యి వాళ్ళకి స్టేజ్ మీద నుంచోగానే ఆ స్టేజ్ కి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుందండి. సో అలాంటి రెస్పెక్ట్ అనేది మనకి ఈ డ్రెస్ కోడ్ తోనే వస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ ద ప్రెజెంటేషన్. మన ప్రెజెంటేషన్ కి ఇది ఒక మంచి క్వాలిటీ. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రెజెంట్ చేసేటప్పుడు, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక స్టేజ్ మీద నుంచుని మనం ఒక ప్లాన్ అనేది చెప్తూ ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మన ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ మీద, ఎవరైతే ప్రాస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఉండాలండి. సో అలాగే నెక్స్ట్ స్క్రీన్ చూస్తూ ఉండాలి, నెక్స్ట్ వాళ్ళ వైపు చూస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బోర్డు వైపే, అంటే బోర్డుకి వీళ్ళకి ఏదో బొమ్మ అతికించినట్టు నుంచుంటూ ఉంటారు. మన టీచర్స్ కూడా చిన్నప్పుడు మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు, ఏంటో అలా నుంచున్నాం అని చెప్పి. సో అలాంటి మెమరీస్ కూడా మనకు గుర్తుంటాయి. అంటే ఏంటంటే మనం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే మన ఎదురుగా ఉన్నారో వాళ్ళని ప్లస్ అలాగే స్క్రీన్ ని కూడా రెండింటిని ఆల్టర్నేటివ్ గా కవర్ చేస్తూ మన ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. సో మనం మాట్లాడేటప్పుడు తడబడినట్టు లేదంటే ఇబ్బంది పడినట్టు ఎప్పుడు అయిపోతుందా ఈ సెషన్ అన్నట్టు కంగారుగా కాకుండా కాన్ఫిడెంట్ గా మనం నుంచునే బాడీ లాంగ్వేజ్ అనేది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తెలియజేస్తుందండి. అలాగే పోస్చర్, ఏదో ఉన్నట్టు లేదంటే కూర్చొని అబ్బా ఇప్పుడు ఎప్పుడైపోతుంది అలా కాకుండా చాలా ఎనర్జెటిక్ గా మన పోస్చర్ అనేది, సో స్ట్రైట్ గా మనం నుంచుని మన క్లాస్ అనేది అటెంప్ట్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి కూడా ఆడియన్స్ వాళ్ళు అంతే బాగా రిసీవ్ చేసుకోవాలి. సార్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మేడం ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి వచ్చారని చెప్పి మన బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఎప్పుడు కూడా ఏదో సీరియస్ గా వచ్చామా, అమ్మ ప్లాన్ చెప్పేసామా, ఓకే సో ఇదండి సో అలా మనం చెప్తే ఎదుటి వ్యక్తి వినరు. మనం ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పాను, కొంతమంది లీడర్స్ నే మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాము అంటే ఇవేనండి, ఇలాంటి కీ పాయింట్స్ వల్లే. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక స్మైల్ చేస్తూ, అంటే అదే పనిగా నవ్వమని కాదు, జస్ట్ స్మైల్ చేస్తూ ఇదండి ఇలా ఉంటుంది, సో ఇలా మన ఈ ప్లాన్ లో మీరు ఇలాంటివి తెలుసుకోవచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇలాంటి మంచి లీడర్స్ ఉన్నారు. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. అలా మన ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎదుటి వ్యక్తికి మనం చెప్పినట్టయితే సో ఖచ్చితంగా మనం చెప్పేది వాళ్ళు 100% రిసీవ్ చేసుకుంటారండి. సో నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం జూమ్ మీటింగ్ కావచ్చు, లేదంటే బయట మీటింగ్స్ కావచ్చు, రేపు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏదైనా మనం ప్రెజెంట్ చేస్తున్నామంటే మన టైం అనేది చాలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ టైం మేనేజింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది అంటే టైం మేనేజ్మెంట్ అనేది స్టే ఆన్ ట్రాక్. అంటే చూడండి, చాలా మంది ఇంట్రడక్షన్ ఎక్కువ చెప్పేస్తారు, నెక్స్ట్ వాళ్ళు చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్తారు, ఈ లోపు పక్క నుంచి వాళ్ళు సైకిల్ చేస్తుండే టైం అయిపోయింది. అక్కడ ఏం చేస్తాం మనం? సో కన్క్లూజన్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. అంటే మీరు చెప్పిన మ్యాటర్ అంతా ఇచ్చారు, సో కన్క్లూజన్ అంటే మనం ఉప్పు వేయకపోతే కర్రీ ఎలా ఉంటుంది, లాస్ట్ లో ఫైనల్ గా అలా ఉంటుంది అనమాట. సో కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ ఫాస్ట్ గా చెప్పేస్తారు, బాడీ అంటే మనకు నేను చెప్పాలనుకున్న చెప్పేస్తారు, నెక్స్ట్ కన్క్లూజన్ చెప్పేస్తారు, తర్వాత టైం మిగిలిపోతుంది. అంటే ఆడియన్స్ ని ఎట్లా మనం అక్కడ ఎంగేజ్ చేస్తాం అంటే ఏంటంటే మనం ఇంట్రడక్షన్ కి ఇంత పార్ట్ చెప్పాలి, నాకు 40 minutes నాకు సార్ క్లాస్ ఇచ్చారు అంటే ఇంట్రడక్షన్ కి ఇంత పార్ట్ చెప్పాలి, నెక్స్ట్ మెయిన్ కంటెంట్ నేను ఎంత తీసుకోవాలి, అలాగే నేను కన్క్లూజన్ అనేది బెస్ట్ గా ఇవ్వాలి, అది షార్ట్ అండ్ స్వీట్ గా ఇవ్వాలి అని చెప్పి మనం ముందే టైం అనేది డిసైడ్ చేసుకోవాలండి. సో అదేం చేస్తుందంటే మనకి స్టే ఆన్ ట్రాక్, అంటే ఒక వేలో వెళ్ళేలాగా మన ప్రెజెంటేషన్ అనేది నీట్ గా వెళ్ళేలాగా చూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఆడియన్స్ టైం. సో
సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక ప్రాస్పెక్ట్ కావచ్చు, ఒక ఆడియన్స్ కావచ్చు, వాళ్ళకు కొంత సమయాన్ని మనకి కేటాయించి మన కోసం లేదంటే మనం పిలవగానే, మనం ఇన్వైట్ చేయగానే వస్తారు కాబట్టి వాళ్ళ టైంని మనం ఖచ్చితంగా గౌరవించాలన్నమాట. సో రెస్పెక్ట్ ఆడియన్స్ టైం. సో వాళ్ళు వచ్చిన వాల్యుబుల్ టైంలో మనం ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ మన టైం మేనేజ్ చేసుకుని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మనం ఇచ్చే మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎంగేజ్ ఆడియన్స్ ఇప్పుడే చెప్పానండి, మనం ఇవ్వాలనుకున్న దానికి టైం ఇస్తూ వెళ్తే ఖచ్చితంగా మన టైం మొత్తం ఎంగేజ్ చేసుకుంటూ ఆడియన్స్ ని మనం ఎంగేజ్ చేయగలం. అంటే వాళ్ళు మనం ఏ టైంకి ఏది మనం వాళ్ళు మెసేజ్ ఇవ్వాలనేది నెక్స్ట్ వాళ్ళకి బోరింగ్ గా అనిపించకుండా అబ్బా ఎంత చెప్పేస్తున్నారు ఏంటి అనేది లేకుండా వాళ్ళు మనం ఈజీగా ఎంగేజ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళని మనం ఒక ట్రాక్ లో ఉంచొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ స్ట్రెస్. సో ఈ రెడ్యూస్ స్ట్రెస్ అంటే చూడండి, చాలా మంది టైం అనేది సరిగా లేదనుకోండి ఏం చేస్తాడు, ముందు చెప్పాల్సింది వెనక చెప్పాల్సింది ముందు, అమ్మ చాలా కంగారు వచ్చేస్తది, అబ్బా నాకు టైం అయిపోయింది నేను ఏం చెప్పలేకపోతున్నాను అనే ఫీలింగ్ మైండ్ లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం టైం మేనేజ్ చేసుకున్నామో, సో మనం ఇవ్వాలనుకునే ఈక్వల్ పార్ట్స్ లో మనం గనక ప్రెజెంటేషన్ ఇస్తూ వెళ్తే స్మూత్ వేలో మన ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎటువంటి స్ట్రెస్ కూడా మనకి అక్కడ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్స్ ఫ్లో. మన టైం మేనేజ్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఒక ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది. అంటే కంగారుగా మనం చెప్పడం కానీ లేదంటే ఒక నెమ్మదిగా చెప్పడం కానీ అలా కాకుండా ఒక ఫ్లో అనేది మెయింటైన్ చేయాలి. సో ఎక్కడ మనం ఫాస్ట్ గా చెప్పాలి, ఎక్కడ మనం స్లోగా చెప్పాలి అనేది మనం మెయింటైన్ చేసుకుంటే ఆ ఫ్లో అనేది చాలా నీట్ గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్స్ టు అన్ఎక్స్పెక్టెడ్. అంటే చూడండి, ఇక్కడ అడాప్ట్స్ టు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను క్లాస్ చెప్తున్నాను, నేను టైంకి ఇన్ టైం క్లాస్ స్టార్ట్ చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మధ్యలో ఒక పవర్ కట్ అయినా లేదంటే ఒక నాకు సిగ్నల్ లేకపోయినా, ఇప్పుడు నాకు ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో ఎలా ఏమవుతుందంటే మన టైం ని కిల్ చేసేస్తుంది అనమాట. సో మనం గనక టైం కి ఆ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తే ఇన్ కేస్ ఏదైనా ఇంటరప్షన్ వచ్చినా ఏదైనా ఆటంకాలు వచ్చినా కూడా మనం ఆల్రెడీ టైం కి మనం ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 5 minutes 10 minutes అయినా కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించదు. మనం రావడమే లేట్ గా వచ్చి ప్రెజెంటేషన్ లేట్ గా స్టార్ట్ చేసాం అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనం ఒకవేళ ఇంటరప్షన్స్ వస్తే మొత్తం మనం అనుకున్న ప్రెజెంటేషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. అంటే డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది. సో అలా కాకుండా టైం మేనేజ్ చేసుకుంటే గనక మనం ఈ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ ఇంటరప్షన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి నో యువర్ ఆడియన్స్. నో యువర్ ఆడియన్స్ అంటే మన ఆడియన్స్ మనకి తెలుస్తారండి. సో తెలుస్తారు ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మనకి రకరకాల, అంటే కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లోనే జస్ట్ వాళ్ళు హౌస్ వైఫ్ గా ఉంటారు. సో అలా ఏంటంటే వాళ్ళ నీడ్స్, అంటే వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు ఎందులో ఆసక్తిగా ఉన్నారు, అంటే వీళ్ళు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారా, లేదంటే జస్ట్ ప్రోడక్ట్ వాడుకుంటారా, లేదంటే ఫర్దర్ గా వీళ్ళు ఒకవేళ ప్రోడక్ట్ వాడుకున్నా కూడా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఇలా నెక్స్ట్ లేదంటే వాళ్ళు ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. అలా మనకి ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1-to-1 మీటింగ్ లో చూడండి, సార్ పలానా మేడం ఉన్నారు సార్, మన మీటింగ్ చెప్పడానికి వెళ్ళాలి అంటే మనం మీటింగ్ వెళ్ళక ముందు ఆ పర్సన్ గురించి ప్రతిదీ చెప్పేస్తాం. వాళ్ళు ఇలా చేస్తారండి, వాళ్ళు ఇలా ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు, వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్, లేదంటే వాళ్ళకి పలానా హెల్త్ ప్రాబ్లం ఉందని సఫర్ అవుతున్నారు, లేదంటే వాళ్ళకి అంత బాగుంది కానీ కొంచెం ఇన్కమ్ జోన్ లో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బిజినెస్ ఏదైనా సెకండ్ ఇన్కమ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, లేదంటే ఏదైనా థర్డ్ జనరేషన్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం. సో అలా మనం ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ నుంచి గ్యాదర్ చేస్తాం. అంటే మనం ఎవరికైతే చెప్పాలనుకున్నామో వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. సో మనం ఈ రోజు ఒక హౌస్ వైఫ్ కి అయితే ప్లాన్ మనం ఒకలా చెప్తాము, ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఒకలా చెప్తాము, అలాగే నెక్స్ట్ ఒక వర్కింగ్ ఉమెన్ అయితే ఒకలా చెప్తాము. సో ఏంటంటే వాళ్ళ అవతల వ్యక్తి యొక్క నాలెడ్జ్ ని బేస్ చేసుకుని మనం ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ని తెలుసుకోవడం వల్ల వాళ్ళకి అవసరమైనంత వరకు మనం నాలెడ్జ్ ఇవ్వచ్చు తప్ప అది ఎక్కువ ఇవ్వలేము అలా అని చెప్పేసి మరి తక్కువ ఇవ్వలేము అనమాట. అంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఇది అవసరం, సో ఈ వేలో చెప్తే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి ఈజీగా ఈ బిజినెస్ అర్థం అవుతుంది అని చెప్పనమాట.
నెక్స్ట్ ప్రిఫరెన్సెస్, వాళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇన్కమ్ కావాలా, లేదంటే కొంతమంది చూడండి అన్ని బాగుంటాయి, వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ చూడాలి, ట్రిప్స్ కి వెళ్ళాలి, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో మన వెస్టేజ్ లో చాలా మంది వాళ్ళ పెయిన్ పాయింట్స్ గురించి చెప్తుంటారు. బిఫోర్ వెస్టేజ్ నేను హెల్త్ తో ఇలా సఫర్ అయ్యాను, చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఈ రోజు నేను ఎంత హెల్తీగా ఉన్నాను. నెక్స్ట్ బిఫోర్ వెస్టేజ్ ఒక 10,000 సంపాదించడం కూడా చాలా ఇబ్బంది పడేవాడిని, అలాంటిది ఈ రోజు నేను ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఒకప్పుడు నాకు నచ్చింది పిల్లలకు కొనాలని నేను కొనలేకపోయేవాడిని, కానీ ఈ రోజు నేను కొంటాను. అలా చూడండి, మనకి టెస్ట్ మనీ చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెయిన్ పాయింట్స్ చెప్పకుండా టెస్ట్ మనీ కంప్లీట్ చేయరు. సో అలా వాళ్ళ పెయిన్ పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్స్. చాలా మందికి గోల్స్ ఉంటాయి. నేను ఒక మంచి ఇన్కమ్ జోన్ లో ఉండాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే నేను మంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో అలా అవతల వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్లు, లేదంటే వాళ్ళ ఆసక్తుల గురించి తెలుసుకుని వాళ్ళ గోల్స్ గురించి తెలుసుకుంటే మనం ప్రెజెంటేషన్ అనేది ఏ వేలో ఇవ్వాలనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్. ఓకే, మనం ప్రెజెంటేషన్ ఇస్తాము. సో ప్రెజెంటేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ఓపెనింగ్ ఆర్ ఇంట్రడక్షన్. మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. నేను ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏంటండి, నా నేమ్ ఇలా అనంతలక్ష్మి, నా టెస్ట్ మనీ చెప్పాను, నేను పలానా క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. సో నా క్లాస్ వచ్చేసి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. సో అలా నేను ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నా టాపిక్ నేమ్ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ, మెయిన్ కంటెంట్, కీ పాయింట్స్, ఎవిడెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఈ స్ట్రక్చర్ లో మనం ఏదైతే మెయిన్ మనం చెప్పాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం, మన మెయిన్ కంటెంట్ ఏంటి, సో అసలు కంపెనీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, నెక్స్ట్ ఇందులో ఎంత మంది అచీవర్స్ ఉన్నారు, కార్ అచీవర్స్ ఉన్నారు, సో ఇందులో మనం ఎంత వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు, ఆ ప్లాన్ అనేది మెయిన్ కంటెంట్. అలాగే కీ పాయింట్స్, కొన్ని కీ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి కీ పాయింట్స్ కావచ్చు. నెక్స్ట్ ఎవిడెన్స్. చూడండి, ఈ రోజు కార్ అచీవర్స్ ఉన్నారు, మనం బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు పలానా మేడం కార్ తీసుకున్నారండి, పలానా వెజిటేబుల్స్ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు ఈ లెవెల్లో ఉన్నారు, 2 చేతులు లేని వ్యక్తి ఎంత ఇన్కమ్ తీసుకుంటారు అని చెప్పి మనం వాళ్ళకి పే స్లిప్లు పెట్టి మరి మనం ఈ రోజు ప్రెజెంట్ చేస్తాం. ఎందుకని, అవతలి వ్యక్తి మనం చెప్పేది కరెక్టా కాదని ఒక డైలమాలో ఉంటారు కాబట్టి. సో ఖచ్చితంగా మన ప్రెజెంటేషన్ లో ఈ ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎగ్జాంపుల్స్. సో పలానా లీడర్, గ్రేట్ లీడర్ ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంత మంచి జోన్ లో ఉన్నారు, ఎంత మంచి హెల్త్ తీసుకున్నారు అని చెప్పి మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మన ప్రెజెంటేషన్ లో ఇస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఆల్రెడీ చెప్పాను కదండి. సో కన్క్లూజన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చెప్పినా కూడా మన కన్క్లూజన్ అనేది మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే కన్క్లూజన్ లో మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా సమ్మరైజ్ చేస్తాం అన్నమాట. సో ఈ రోజు మన వెస్టేజ్ గురించి తీసుకుంటే మనం ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, అలాగే 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. సో ఇందులో మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ ఇంట్లో నుండి వర్క్ చేసుకోవచ్చు. అలా మనం ఆ పాయింట్స్ అన్నిటిని గ్యాదర్ చేసి సమ్మరైజ్ చేస్తాం. అలాగే కీ పాయింట్స్ గురించి చెప్తాము. అలాగే కాల్ టు యాక్షన్స్, వాళ్ళు ఏవైతే విన్నారో అవన్నీ కూడా యాక్షన్ అంటే నెక్స్ట్ వర్కౌట్ చేసేలాగా మన కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రెజెంటేషన్ లో. సో నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఈ రోజు నిజానికి నేను చెప్పాలంటే మీకు నేను అసలు కనిపించను కూడా కనిపించట్లేదు స్క్రీన్ మీద. ఎవరో పలానా మేడం, అనంతలక్ష్మి మేడం క్లాస్ చెప్తున్నారు వింటున్నామని. సో మీరు అంతా కూడా ఎవరిని చూస్తున్నారండి, నన్ను చూడట్లేదు, నా వాయిస్ ని చూస్తున్నారు మీరు. సో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ లో నేను చెప్పే వాయిస్ లో, లేదంటే అక్కడ చెప్పే లీడర్ వాయిస్ లో కన్వేస్ ఎమోషన్స్. అంటే అక్కడ వాళ్ళు చెప్పే ఎమోషన్స్ ని కన్వే చేయొచ్చు. అంటే కొంతమంది బాధపడే సిచ్యువేషన్ లో ఒక టెస్ట్ మనీ గురించి చెప్తే చాలా డల్ గా చాలా బాధపడుతూ చెప్తారు. అలాగే ఒక అచీవ్మెంట్ తీసుకున్నాం అంటే ఐ గాట్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఇన్ వెస్టేజ్ అలా అరుస్తుంది. అంటే అరవడం అని కాదు, వాళ్ళ ఎమోషన్ ని అంత హై పిచ్ లో చెప్తారు. అలాగే నేను ఈ రోజు వెస్టేజ్ లోకి రాకముందు నా హెల్త్ ఇష్యూ అనేది ఇలా ఉండేది. సో అలా మనం అంటే నేను ఇవన్నీ జస్ట్ వేరియేషన్ కోసం చెప్తున్నాను లీడర్స్ ఇక్కడ. అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ ని చేంజ్ చేయడం ద్వారా ఇతరుల యొక్క ఆ ప్రెసెన్స్ ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళని ఆసక్తిగా వినేలా చేస్తారు. ఈ రోజు చూడండి, మనం చెప్పే కేవలం టెస్ట్ మోనీస్ వల్లే నెంబర్ ఆఫ్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టెస్ట్ మోనీ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది, అలాగే ఆ ఎమోషన్స్ ని కన్వే చేస్తది బికాస్ దట్ వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ చూడండి, కీప్స్ ఆడియన్స్ ఎంగేజ్డ్.
సో మన వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా మాడ్యులేట్ చేస్తుంటే మన ఆడియన్స్ ని ఈజీగా ఎంగేజ్ చేయొచ్చు. అలా కాకుండా ఒక వేలో నార్మల్ గా వెళ్ళిపోయారు అనుకోండి, మేడం ఎప్పుడు చెప్పేదే చెప్తున్నారు, లేదంటే సార్ ఎప్పుడు చెప్పేదే చెప్తున్నారు. సో ఆ టైప్ లో అన్నమాట. అంటే ఏంటంటే మన ఆడియన్స్, మన వాయిస్ అనేది ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ క్రియేట్స్ డైనమిక్ టోన్. సో క్రియేట్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే మన వాయిస్ అనేది డైనమిక్ టోన్. చూడండి ఈ రోజు మనం చాలా మంది లీడర్స్ గురించి మాట్లాడుకుంటాం. కొంతమంది లీడర్స్ సార్ చెప్పేటప్పుడు లేదంటే మేడం చెప్పేటప్పుడు చాలా అంటే చాలా వినడానికి అద్భుతంగా ఉంటుంది. సో మనం చూడండి నెక్స్ట్ టైం వాళ్ళు మాట్లాడతారు. ఇంకొకసారి వాళ్ళు ప్రెజెంట్ చేయడానికి వచ్చినప్పుడు ద గ్రేట్ డైనమిక్ లీడర్ అని పిలుస్తారు. ఎందుకని? కేవలం వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళ మైండ్ లో ఉండిపోవడం వల్ల. సో నెక్స్ట్ టైం వాళ్ళు మనం ఇన్వైట్ చేసేటప్పుడు డైనమిక్ టోన్. మా కాలేజ్ లో కెమిస్ట్రీ సార్ ఎక్సలెంట్ గా చెప్పేవారండి. సో ఆయన ఎప్పుడు పిలిచినా కూడా డైనమిక్ లెక్చరర్ చెన్నారావు సార్ అనే పిలిచేవారు. సో అంత అద్భుతంగా ఆ వర్డ్ అనేది మన నేమ్ ముందు ఒక చెప్పాలంటే అలంకారంగా మారుతుందన్నమాట. ఒక డెకరేషన్ లాగా ఉంటుందన్నమాట డైనమిక్ అనేది. సో అలాంటి టోన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రా అటెన్షన్ టు కీ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే మన వాయిస్ మాడ్యులేషన్ లో మన వాయిస్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు అటెన్షన్ పే చేస్తారు. అప్పటి వరకు స్లోగా మాట్లాడే వ్యక్తి సడన్ గా హై పిచ్ లో మాట్లాడుతున్నారంటే సార్ ఏదో మనకి, ఆ లీడర్ ఏదో మనకు చెప్పాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ వినాలి. అంటే డ్రా అటెన్షన్, ప్రతి ఒక్క అటెన్షన్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఆ కీ ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్వే సిగ్నిఫికెన్స్ ఆర్ అర్జెన్సీ. ఇప్పుడు చూడండి కొంతమంది మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయి, సో మీరు ఇది చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారు అని చెప్పి లీడర్స్ ఒక టోన్ లో చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? ఆ సిగ్నిఫికెన్స్, దాని ప్రాముఖ్యత, మీరు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి, మీరు బయటికి వెళ్తే ఆపర్చునిటీలో ఎక్కడ కూడా ఇంత గ్రేట్ ఆపర్చునిటీ లేదు, ఇది మీరు ఖచ్చితంగా చేయండి అని చెప్పి ఆ అర్జెన్సీని మన వాయిస్ మాడ్యులేషన్ లో ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఎయిడ్స్. ఈ రోజు నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, మీకు నేను ఏది కూడా వాడట్లేదు. ఇక్కడ జస్ట్ స్క్రీన్ మీద చూపించి చెప్తున్నాను. ఒక పవర్ పాయింట్ కావచ్చు, లేదంటే మిమ్మల్ని అందరినీ స్క్రీన్ మీద చూసేలా చేస్తున్నానంటే కేవలం విజువల్ ఎయిడ్స్. సో ఈ విజువలైజేషన్ అనేది ఏం చేస్తుంది అంటే క్లారిటీ అనేది ఇస్తుంది. ఈవెన్ ఒక లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అయినా కూడా జస్ట్ స్క్రీన్ చూస్తూ ఓహో పలానా లీడర్ ఇది చెప్తున్నారు అని చెప్పి ఆ లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళకి కూడా ఈ విజువలైజేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ రిటెన్షన్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలా చేస్తది. నెక్స్ట్ వెరైటీగా ఉంటుంది. అంటే ఈ విజువలైజేషన్ వల్ల మన ప్రెజెంటేషన్ అనేది ఇతరులతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ స్కిల్స్. మనం ఈ రోజు పవర్ పాయింట్ లేదంటే ఈజీగా మనం లేదంటే ఒక పీడిఎఫ్ లో మనం చూసి ప్రెజెంట్ చేస్తున్నామంటే సో డెలివరీ స్కిల్స్ సో ఈజీగా మనం స్క్రీన్ మీద చూసి చెప్పడానికి ఆ డెలివరీ స్కిల్స్ ని మనకి ఈజీగా ఎనలైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్రెడిబిలిటీ. మీరు ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నారో అది 100% క్రెడిట్ వచ్చేలాగా చేస్తామన్నమాట మన ఈ విజువల్ ఎయిడ్స్ అనేది. సో చూడండి చాలా మంది విజువలైజేషన్, మీరు ఇంటికి వెళ్ళండి, మీటింగ్ 1 అవర్ 2 అవర్స్ వింటారు, లేదా ఒక 1 డే వర్క్ షాప్ లో ఉంటారు. మనం బయటకు వచ్చేసిన తర్వాత చాలా మందికి ఏం గుర్తుంటుందండి? విన్న దానికన్నా చూసింది ఎక్కువ గుర్తుంటుంది. అబ్బా పలానా స్క్రీన్ మీద సార్ ఆ రోజు అక్కడ ట్రిప్ కి వెళ్ళారంటే చూపించారు, మనం చూసాం కదా. అలాగే నెక్స్ట్ చూడండి ఎంత ఇన్కమ్ వచ్చిందంట అనేదంటే ఆ మెసేజ్ ఇచ్చేటప్పుడు చూడండి సార్ ఒక కొటేషన్ రాశారు, చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో అలా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక లీడర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మైండ్ లో విజువలైజేషన్ అనేది 100% క్యాప్చర్ చేస్తుందండి. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా 60% మనకి విజువలైజేషన్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ. సో క్యాప్చర్ ఆడియన్స్ అటెన్షన్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే క్రియేటివిటీ అనేది సో ఖచ్చితంగా ఆ లీడర్ చెప్పేటప్పుడు ఏదో సంథింగ్ ఇందులో మనకు మెసేజ్ ఉంది అని చెప్పి క్రియేటివ్ గా థింక్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప దోశ వేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ చూడండి మొత్తానికి ఆ పిల్లలతో ఏదోలా తినిపించారు. అబ్బాయి ఇంత హెల్తీ ఫుడ్ వీళ్ళు ఎందుకు తినట్లేదు అని చెప్పి ఒక చిన్న వీడియో చూస్తానండి నేను అందులో. సో వాళ్ళు దోశ ఎప్పుడు రౌండ్ గా వేస్తాం కదా మనం, వాళ్ళు ఏం చేశారంటే తినట్లేదని చెప్పి మదర్ ఒక టెడ్డీ బేర్ షేప్ లో వేసింది. రౌండ్ గా వేసేది జస్ట్ అక్కడక్కడ అలా రౌండ్స్ వేయడం వల్ల ఒక టెడ్డీ బేర్ షేప్ వచ్చింది.
వచ్చింది. ఆ పాప చాలా చక్కగా తినేసిందనమాట. అంటే అక్కడ మదర్ ఏం ఆలోచిస్తుందంటే, అబ్బా! నేను ఏదో ఒకటి మొత్తానికి తినిపించాలి, తినకపోతే ఎలాగని చెప్పి ఆ మదర్ తపనతో ఒక క్రియేటివ్‌గా థింక్ చేసి ఆ దోస తినేలాగా చేస్తుందనమాట. అంటే అక్కడ క్రియేటివ్ థాట్ ముందు రౌండ్‌గా తినేది దోసే. కానీ ఇది దోసే. కానీ పిల్ల ఎవరైతే బాబో, పాపో దేన్ని అట్రాక్టివ్ చేస్తున్నారండి? ఏదైతే క్రియేటివ్‌గా ఉందో సో అది ఈజీగా మైండ్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి సో ఈజీగా తినేస్తుంది. అక్కడ బర్డెన్ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. ఈరోజు మనం ప్రెజెంటేషన్‌లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే క్రియేటివ్‌గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఆడియన్స్‌ని క్యాప్చర్ చేయొచ్చు. వాళ్ళు వినేలాగా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆళ్ళు ఈజీగా వినేలాగా చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై కాంప్లెక్స్ కాన్సెప్ట్స్. ఏవైతే కష్టంగా ఉన్నాయో వాటిని చాలా సింప్లిఫై చేసి క్రియేటివ్‌గా చెప్పొచ్చు. సో చూడండి ఈరోజు మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు వీటిలో మనం క్రియేటివ్ థాట్స్ అని ఉంటాయి మనం. అంటే చాలా కష్టంగా ఉన్నదాన్ని కూడా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండీ! ఎలిమెంట్స్‌ని ఈ షార్ట్ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకొని లేదంటే చూడండి టీచర్స్ ఆల్రెడీ ప్రతి పిల్లలు ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ గ్రహాల గురించి చెప్తూ ఉంటాం. మనం వాటిని ఒక వేలో చెప్తారు. సో అలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళ నేమ్స్ అనేవి అలా ఏంటంటే క్రియేటివ్‌గా థింక్ చేయడం వల్ల కష్టంగా ఉన్నా కూడా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్హాన్స్ ప్రెజెంటేషన్. మన ప్రెజెంటేషన్‌ని ఇంకా అంటే ఇంకా ఎఫెక్టివ్‌గా చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేట్ యువర్ మెసేజ్. సో చూడండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 స్టెప్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను. వేరే మేడమ్స్ చెప్తున్నారు. వేరే లీడర్స్ చెప్తున్నారు. గ్రేట్ లీడర్స్ చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్పినప్పుడే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, ఆ క్రియేటివ్ థాట్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్‌తో కావచ్చు, వాళ్ళు డిఫరెంట్‌గా చెప్తారు కాబట్టి ఒకే మ్యాటర్ చెప్తున్నా కూడా వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి చెప్పడం వల్ల ఆ పలానా లీడర్‌నే మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన క్రియేటివ్‌గా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఇన్‌స్పైర్ అండ్ మోటివేట్. సో అవతల ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు మనం చెప్పే మెసేజ్‌కి ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే మోటివేట్ అవుతారు. ఖచ్చితంగా ఇది నేను వినాలి. ఇది చాలా చక్కగా ఉంది. సో ఇది నాకు చాలా ఉపయోగపడేలా ఉంది అని చెప్పి వాళ్ళ అటెన్షన్ అనేది పే చేస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ. సో ఈరోజు టెక్నాలజీ లేకపోతే మనం జూమ్ క్లాస్ వినలేము. ఇలా నేను మీకు పీపీటీ ప్రెజెంట్ చేయలేను. ఇలా నేను ఒక వాయిస్ ఓవర్‌లో మీకు క్లాస్ అనేది కూడా నేను ఇవ్వలేనండి. సో టెక్నాలజీ అనేది మన ప్రెజెంటేషన్‌లో క్రూషియల్ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మేక్స్ ఇట్ మోర్ ఎంగేజింగ్. ఈ టెక్నాలజీ అనేది ఏం చేస్తదంటే ఈరోజు చూడండి 1 అవర్ మనం ఒక ఫోన్‌లో మనం క్లాస్ చూడగలుగుతున్నామంటే ఇంతమందిని మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలుగుతున్నాం. మన లీడర్స్‌ని ఎంగేజ్ చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ టెక్నాలజీ. నెక్స్ట్ హెల్ప్స్ విజువలైజ్ డేటా. నా మైండ్‌లో చాలా థాట్స్ ఉంటాయి. నేను అవి మీకు ఎలా ప్రెజెంట్ చేయగలను? నా మైండ్‌లో ఇలా ఉంది. సో ఇలా పిక్చరైజేషన్. సో నేను అనుకుంటే మీకు నేను చూపించలేను. అదే ఆన్ స్క్రీన్ గనక నేను విజువలైజ్ చేసి ఒక డేటాని గనక మీకు చూపించినట్లయితే సో ఇది ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోవడానికి బావుంటుందన్నమాట. సో అలా మనం టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాడ్స్ క్రియేటివ్ ఎలిమెంట్స్. సో కొత్త కొత్త వాటిని మనం ఇక్కడ యాడ్ చేయడానికి క్రియేటివ్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడానికి ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్సెస్ అండర్‌స్టాండింగ్. ఆల్రెడీ చెప్పానండి. సో అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనం బయటికి వెళ్ళినా కూడా ఆ మెసేజ్ మన మైండ్‌లో ఉండిపోతుంది. ఎందుకంటే అది మనకి చాలా చక్కగా ఆ విజువలైజేషన్ కూడా మన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా లీడర్స్‌కి గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇంటరాక్షన్. సో టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనకి ఇంటరాక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జూమ్‌లో చూసుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రకరకాల వేరే వేరే ప్లేసెస్‌లో ఉన్నారు. కానీ మనం అంతా కూడా ఇక్కడ ఇంటరాక్ట్ ఎలా అవ్వగలిగాం అంటే బికాజ్ టెక్నాలజీ. మన ఈ జూమ్ అనే సెషన్ ద్వారా ప్రతి ఒక్కరు మనం ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇంక్రీజింగ్ ఇంటరాక్షన్ మన ఇంటరాక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఎంతమంది లీడర్స్ జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా క్రెడిట్ అంతా కూడా ఈ టెక్నాలజీది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ క్రియేటివిటీ. మనకి క్రియేటివ్ థాట్స్ వస్తాయి. కానీ క్రియేటివ్ థాట్స్ మనం ఎలా చూపించాలి? అంటే మనకు ఖచ్చితంగా టెక్నాలజీ అనేది కావాలన్నమాట. సో అలా మనకి క్రియేటివిటీని సపోర్ట్ చేయడానికి మనకి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి డెమాన్‌స్ట్రేషన్. ఈ డెమాన్‌స్ట్రేషన్ అనేది చూడండి మనం ఎక్కడికెళ్ళినా కూడా మీరు డెమో కిట్ లేకుండా వెళ్ళకండి. మీరు డెమోస్ ఖచ్చితంగా వేయండి. సో ఖచ్చితంగా అక్కడ వినే ప్రాస్పెక్ట్‌కి డెమాన్‌స్ట్రేషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుందని మన లీడర్స్ ప్రతి ఒక్క మీటింగ్‌లోని చెప్తూ ఉంటారు. డెమాన్‌స్ట్రేషన్ అనేది ఏంటంటే విజువలైజ్ లెర్నింగ్. అంటే మీరు చూడండి మా లిక్విడ్ ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. సో అందులో మనం గనక కొంత టర్మరిక్ వేస్తే మాది కలర్ రాదు. వేరేది వస్తుంది. సో అలా మీరు చెప్పారనుకోండి ఎవరైనా వింటారా? చాలా డ్రైగా
ఓకే మనం ఒక విన్నామా అయిపోయింది అన్నట్టు. అదే కాకుండా మీరు ఒక డెమో వేసి ఒక ఫ్లాగ్ సాయిల్ గురించి కావచ్చు, ఒక ఫ్లోర్ క్లీనర్ గురించి కావచ్చు, లేదంటే ఒక ఐరన్ క్యాప్సూల్ గురించి పేస్ట్ గురించి కావచ్చు. మనం ఒక డెమో గనక వేసినట్లయితే విజువల్ లెర్నింగ్ అంటే ఎదుటి వ్యక్తి చూస్తూనే నేర్చుకుంటాడు. అందుకని డెమాన్‌స్ట్రేషన్ అనేది చాలా ప్రెజెంటేషన్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ ఉంటుంది. ఓకే. ఇది కలర్ మారింది. ఓకే. ఇది కెమికల్, ఇది మనవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చూసే వ్యక్తికి ఆటోమేటిక్‌గా అండర్‌స్టాండ్ అవుతుందన్నమాట. సో, అలాంటి క్లారిటీ అనేది మన డెమాన్‌స్ట్రేషన్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్. ఈ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో, ఓకే. పలానా ప్రొడక్ట్ ఇలా ఉంది. సో, ఈ ప్రొడక్ట్ ఇలా ఉంది అని చెప్పి ప్రాక్టికల్‌గా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు ట్రై చేయడానికి కూడా చాలా బావుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెమరబిలిటీ. మనకి మైండ్‌లో ఈజీగా గుర్తుండిపోతుంది డెమో అనేది. చూడండి చిన్నప్పుడు మనం సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. ఇంటికొచ్చాక ఆ అబ్బాయి ఇలా చేసాడు, లేదంటే మా ఫ్రెండ్ ఇలా చేసింది చాలా బాగున్నాయని చెప్పి మనం ఆ ప్రాజెక్ట్స్ గురించి, లేదంటే వాళ్ళు చేసే కొన్ని కెమిస్ట్రీ సంబంధించినవి చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటివి మనకు గుర్తుండిపోతాయి. అలా అంటుంటే చిన్న చార్ట్ వేస్తారు, అవి చూపిస్తారు. సో, అలా మనకేంటంటే మెమరబుల్‌గా మన మైండ్‌లో ఎక్కువ డేస్ అనేది గుర్తుండిపోతుంది. మనం ఈజీగా ఆ నాలెడ్జ్‌ని క్యాప్చర్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజింగ్ ఆడియన్స్. సో, ఆ డెమాన్‌స్ట్రేషన్ చేయడం ద్వారా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఈ ప్రాస్పెక్ట్స్ ఉన్న లీడర్స్ అందరూ కూడా సార్ ఏదో చేస్తున్నారు, మనకి ఏదో ఒక రిజల్ట్ చూపించడానికి అక్కడ చిన్న డెమో వేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన ప్రెజెంటేషన్ మీద కాన్సంట్రేషన్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ అండర్‌స్టాండింగ్. సో, మనం చెప్పిన దానికన్నా అక్కడ చూసే దాన్ని బట్టి మనకి ఎక్కువ అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. మనకు అర్థమవుతుంది. ఓకే. పలానా ప్రొడక్ట్ ఇలా ఉంది అని చెప్పి ఆ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్. సో, ప్రతి ఒక్కరు కూడా నేను చాలా నంబర్ 1గా చెప్పాలి, లేదంటే మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నా లీడర్స్‌కి ఒక మంచి క్లాస్ ఇవ్వాలి, లేదంటే నా ట్రైనర్స్ నేను కింద బాగా ట్రైన్ చేయాలి అని ప్రతి ఒక్కరు మనం తపన పడుతూ ఉంటాము. సో, మనం ఏదైనా ప్రెజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ప్రాక్టీస్. సో, ఆ ప్రాక్టీస్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెర్న్. మనం నేర్చుకోవాలి. ఈ రోజు నేను 7 స్టెప్స్ నేర్చుకున్నాను. సో, దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. సో, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒకలా ఉంటుందనమాట. సో, ఇలా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మన లీడర్స్ చెప్తూ ఉంటారు కదండీ! సో, ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఒక ఫస్ట్ స్టెప్. మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే ఏదైనా ఈజీగా ప్రెజెంట్ చేయగలం. ఈ ప్రాక్టీస్ అనేది ఏం చేస్తదంటే మనకి ఇంప్రూవ్ డెలివరీ. సో, మనం ఏదైతే డెలివర్ చేయాలనుకుంటున్నామో మెసేజ్ కావచ్చు, మన ఏదైనా ప్లాన్ కావచ్చు, దాన్ని ఇంకా అంటే ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు చూడండి పలానా లీడర్ ఫస్ట్ క్లాస్ ఇలా చెప్పారు. సార్ ఈరోజు మీరు చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. మీరు చెప్పిన ఫస్ట్ క్లాస్ కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా బావుందండి. మేడం ఆ రోజు మీరు చెప్తున్నప్పుడు మీ వాయిస్ అనేది స్లోగా ఉండేది. కానీ ఈ రోజు చూడండి మీ వాయిస్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అలా ఎందుకు మనకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి? బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. మనకు తెలియకుండానే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. నంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం కాబట్టి మనకి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఎప్పుడైతే మనం 100% ప్రాక్టీస్ చేసామో, అది మనకు 100% బ్రెయిన్‌లో ఉందో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ అండ్ పేసింగ్. సో, మన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే పేసింగ్ అనేది. నేను మాట్లాడుతున్నానంటే నేను వర్డ్ టు వర్డ్ టైమింగ్ తీసుకొని, అలాగే పేసింగ్ స్పీడ్ అనేది ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా మనం చెప్పినట్లయితే ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా బావుంటుందండి. నెక్స్ట్ రెడ్యూస్ నెర్వస్‌నెస్. అంటే నెర్వస్‌నెస్ అనేది తగ్గుతుంది. అంటే చూడండి సగం సగం ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే 7 స్టెప్స్ చెప్పమన్నారు. యూజ్ ద ప్రొడక్ట్ నేను అలా చెప్పాను. అంటే నేను 100% ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం షివరింగ్ అనేది రావడం, లేదంటే భయపడుతూ చెప్పడం అలా చేస్తామనమాట. అలా కాకుండా మనం 100% ప్రాక్టీస్ చేసినట్లయితే మన నెర్వస్‌నెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎన్‌ష్యూర్ స్మూత్ ట్రాన్సిషన్. అంటే మన ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది చాలా అంటే చాలా స్మూత్‌గా వెళ్ళడానికి బావుంటుందండి. నెక్స్ట్ ఎంగేజ్ ఆడియన్స్ బెటర్. మన ఆడియన్స్‌ని బెటర్‌గా ఎంగేజ్ చేయొచ్చు. నెక్స్ట్ మాస్టర్ డెలివరీ. అంటే నంబర్ 1 ప్రెజెంటేషన్ మనం ఇవ్వాలి అంటే మనకంత ప్రాక్టీస్ అనేది ఉండాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్.
సో మనం ఏ ప్రెజెంటేషన్ తీసుకున్నా, ఏ క్లాస్ తీసుకున్నా, మనం ఏం చేస్తున్నా కూడా ఖచ్చితంగా చూడండి, మన జూమ్ క్లాస్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. సార్ ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది సార్. ఇలా మనం వాళ్ళకి ఏం చేస్తామంటే కొంత ఫీడ్‌బ్యాక్ అనేది వాళ్ళు అప్రిషియేషన్ చేయడం, లేదంటే సజెషన్స్ అనేవి ఇవ్వడం చేస్తాం కాబట్టి యువర్ ఫీడ్‌బ్యాక్ మ్యాటర్స్. మనకి అవతల వ్యక్తి ఇచ్చే ఫీడ్‌బ్యాక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఈ ఫీడ్‌బ్యాక్ వల్ల మనకేంటంటే ఇంప్రూవ్‌మెంట్. ఓకే. ఈ రోజు క్లాస్ నేను ఎలా చెప్పగలిగాను. సో నెక్స్ట్ టైమ్ క్లాస్ నేను ఇలా చెప్పాలి అని చెప్పి మనకి ఒక ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తది. సో ముందు చూసుకున్న సెషన్‌కి, ఇప్పుడు చూసుకున్న సెషన్‌కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అసెస్ ఎఫెక్టివ్‌నెస్. సో మనకిచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి ఆ ఎఫెక్టివ్‌నెస్ అనేది తెలిసిపోతుందండి ఖచ్చితంగా. చూడండి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు చాలా మంది చాలా బాగుంది, లేదంటే సార్ ఇలా మనం ఏం చేస్తామంటే అంటే అవతల వ్యక్తి ఎంత వరకు రిసీవ్ చేసుకున్నారనేది ఆ ఎఫెక్టివ్‌నెస్ అనేది మనకు తెలిసిపోతుందండి ఆ ఫీడ్‌బ్యాక్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీడ్‌బ్యాక్ అనేది లెర్నింగ్‌కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఈ రోజు క్లాస్ నేను 80% ఓకే. 60% చెప్పగలిగాను. ఇంకా 40% నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను. నేను ఇంకా బాగా చెప్పాలి. నేను నేర్చుకోవాలి అని చెప్పి మన లెర్నింగ్‌కి ఒక స్టెప్ తీసుకునేలా పనిచేస్తదండి. నెక్స్ట్ అండర్‌స్టాండ్ ఆడియన్స్ నీడ్స్. అంటే ఎదుటి వ్యక్తి యొక్క నీడ్స్ అంటే చూడండి, ఈ రోజు మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు. మన లీడర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏమని? సార్ నాకు పలానా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది సార్. వాళ్ళు ఇలా ఒక హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పారు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తే బావుంటుంది? లేదంటే నేను ఇలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నాను సార్. మనకొక ప్రాబ్లమ్స్ కోసం చెప్పి సార్ ఆ డౌట్స్ కానీ అవి క్లారిఫై చేసుకోవడానికి మనం 9 క్లాస్‌లో వింటూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ద్వారా మన అవసరాలు ఆ లీడర్‌కి ఖచ్చితంగా తెలుస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ డెలివరీ స్కిల్స్. మనం ఈ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవడం వల్ల ఈ డెలివరీ స్కిల్స్ నెక్స్ట్ టైమ్ మనం ఏదైనా క్లాస్ చెప్పాలనుకున్న, ఏదైనా ప్రెజెంట్ చేయాలనుకున్నా మనం ఖచ్చితంగా అది ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా డెలివరీ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ క్వెషన్స్. మన క్లాస్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రతి ఒక్కరు క్వెషన్ చేస్తూ ఉంటారు. వై, వాట్, వెన్, హౌ, వేర్. సో ఇలా మనకి క్వెషన్స్ అనేవి వేస్తారు. సో ఆ హ్యాండ్లింగ్ క్వెషన్స్ అనేవి యాస్ ఎ లీడర్‌గా, ఒక ట్రైనర్‌గా మనం క్లాస్ చెప్తున్నప్పుడు మనం హ్యాండిల్ చేయగలగాలి. నెక్స్ట్ ఎదుటి వ్యక్తి మనల్ని ఏదైనా క్వెషన్ అడుగుతున్నప్పుడు స్టే కామ్. మనం చాలా అంటే చాలా సైలెంట్‌గా ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారనేది మనం క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లిజన్ కేర్‌ఫుల్లీ. మనం చాలా కేర్‌ఫుల్‌గా వినడం ద్వారా ఆన్సర్ కాన్ఫిడెంట్‌లీ. మనం వాళ్ళకి ఆన్సర్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మనం ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ క్లారిఫై ఇఫ్ నీడెడ్. అక్కడ అవసరమైతే ఖచ్చితంగా మనం క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ మనం వాళ్ళు ఏదైనా డౌట్ అడిగినప్పుడు మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తీసుకొని ఎలాబొరేట్ చేయకూడదు. మనం ఎప్పుడైనా ఒక ప్రెజెంటేషన్‌లో మనం లాస్ట్‌లో క్వెషన్స్ వేసినప్పుడు కన్సైజ్ ఆన్సర్స్ అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. వాళ్ళకక్కడ ఆన్సర్ వెళ్ళాలి. కానీ చాలా షార్ట్‌గా ఉండాలన్నమాట. సో అలా మనం ఎప్పుడంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ మనకి ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి షో అప్రిషియేషన్ ఫర్ ద క్వెషన్. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారు. క్వెషన్ వేశారు. క్వెషన్ వేసిన తర్వాత మనం ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఓహ్! వెరీ గుడ్ అండి. చాలా మంచి క్వెషన్ అడిగారు. సో దీనివల్ల మన లీడర్స్‌కి అందరికి కూడా ఈ డౌట్ క్లారిఫై అవుతుంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్రిషియేషన్ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళకి మనం వాళ్ళు ఏమైతే క్వెషన్ వేశారో ఒకసారి ఇలా అన్నారంటే ఒక మంచి క్వెషన్, ఓకే. మంచి ఐడియా వచ్చింది. సో ఈ క్వెషన్ కూడా కరెక్టే కదా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్. మనం ఏ ప్రెజెంటేషన్ ఇచ్చినా, ఏ క్లాస్ ఇచ్చినా, ఏదైనా కూడా మనకి కన్క్లూజన్ అనేది చాలా చాలా అంటే కీ రోల్ ప్లే చేస్తది. సో ఇక్కడ చూడండి లీడర్స్, నా క్లాస్ ఈ రోజు నేను తీసుకున్న ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ క్లాస్‌కి కన్క్లూజన్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అలాగే ఇది కూడా ఒక ప్రెజెంటేషన్ స్కిల్స్‌లో కన్క్లూజన్ అనేది ఒక పార్ట్. ద సక్సెస్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ విల్ బి జడ్జ్డ్ నాట్ బై ద నాలెడ్జ్ యూ సెండ్. నేను ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నానో దాని మీద నా ప్రెజెంటేషన్ అనేది సక్సెస్ ఉండదండి. అవతలి వ్యక్తి, విన్న వ్యక్తి, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత వరకు నేను చెప్పింది రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు 30% రిసీవ్ చేసుకున్నారా? 40 చేసుకున్నారా? 80 చేసుకున్నారా? 90% చేసుకున్నారా? లేదంటే నేను చెప్పిన 100% రిసీవ్ చేసుకున్నారా అనే దాన్ని బట్టే మన సక్సెస్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. అంటే ఈ క్లాసు విన్నప్పుడు చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. కానీ ఉన్నా లేకపోయినా నాకు చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఇవన్నీ ఎందుకు మనకి అని అనుకుంటారు. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడరు కూడా ఏదో ఒక రోజు మంచి ట్రైనర్ అవుతారు. ఒక గ్రేట్ లీడర్ అవుతారు.
1000+ లీడర్స్ ముందు మాట్లాడే ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. సో, అలాంటి రోజు నేను ఎలాంటి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, లేదంటే ఒక మంచి 1-to-1 మీటింగ్ చేసినప్పుడు నేను ఆడియన్స్‌కి లేదంటే ఆ ప్రాస్పెక్ట్స్‌కి నేను ఎలా చెప్పాలి, లేదంటే నేను ఏదైనా ఒక చాంపియన్ డేకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడాలి, నేను అచీవ్‌మెంట్ తీసుకున్నాను. ఒక బ్రాంజ్ డైరెక్టర్‌గా నేను అందరి ముందు నేను ఎలా మాట్లాడాలి. సో, ఇలా ప్రతి ఒక్కరికి స్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజేదో జూమ్‌లో జాయిన్ అయిపోయామో, జస్ట్ అన్‌మ్యూట్ చేసుకొని ఒక నిమిషం మాట్లాడేసామనుకో, ఇందులో ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ లీడర్స్ అవుతారు. 1 అవర్ సెషన్ చెప్పే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి, ఆ అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పే దాంట్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాని కోసం ఈ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అండి. సో, అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నా 100% ఎఫర్ట్ పెట్టి